చాలా కాలం తర్వాత రాబోతున్న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు గురించి ఫ్యాన్స్ సినీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సినిమా విడుదలకు ముందు టాలీవుడ్ లో మొదలైన వివాదం చినికి గాలివానలా మారింది. దీనికి తోడు రాజకీయం సెగలు కక్కుతోంది. మరోవైపు హరిహర వీరమల్లు కోసం నిర్మాత నుంచి తీసుకున్న 11 కోట్ల రూపాయల అడ్వాన్స్ ను పవన్ వెనక్కిచ్చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసే క్రమంలో హరిహర వీరమల్లును టార్గెట్ చేస్తున్నారు వైసీపీ నేతలు. కొద్ది రోజుల క్రితం సినీ ఇండస్ట్రీలో చెలరేగిన వివాదాన్ని కూడా పవన్ పై విమర్శలు చేసేందుకు వాడుకుంటున్నారు. సినిమా వాళ్లను జైల్లో వేస్తామని పవన్ బెదిరిస్తున్నారని, ఇవి దివాళా రాజకీయాలు కావా అని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. పవన్ కళ్యాణ్ తన చెప్పు చేతల్లో ఉన్న మంత్రితో బెదిరింపులకు దిగుతున్నారని, ఫ్లాప్ సినిమా కోసం ఇంత చేయాలా అంటూ విమర్శించారు. థియేటర్లో పిలిచి ఏమన్నా సమస్యలు ఏంటని అడిగావా? ఆయన అడగడా? మంత్రి గారు అడగాలి కదా. కొన్ని సినిమా వాళ్ళని పిలిచి ఏంటి సమస్య ఏంటి అని అడగాలి కదా. అయ్యేం అడగరు. అడగకుండా జైల్లో వేస్తాం మీరు కనుక సినిమా ఆపితే, అంటే ఆ రోజు జూన్ 1వ తారీఖు మీ సమస్యల కోసం సమ్మె చేస్తే జైల్లో వేస్తాం, తర్వాత చేసుకోండి సమ్మె, సినిమా ఎత్తేసాక. ఇదో ప్లాపు సినిమా, రాబోయే ప్లాపు సినిమాకి ఏదో అన్న సామెతగా ఉంది. ఈ రాబోయే ప్లాపు సినిమాకి మళ్ళీ జైల్లో వేస్తాం, ఆ వేస్తాం ఈ వేస్తాం అని. పవన్ కళ్యాణ్ తనకు ఓటేసిన ప్రజలను పట్టించుకోకుండా తన సినిమాల గురించి ఆలోచిస్తున్నారని ఆరోపించారు మరో మాజీ మంత్రి అంబటి రాంబాబు. హరిహర వీరమల్లు సినిమా 5 ఏళ్లకు పైగా తీశారని, అది నిర్మాతకు కనకవర్షం కురిపించాలంటూ సెటైర్లు వేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ అంట, హరిహర వీరమల్లు అంట, ఓజీ అంట, ఆ గొడవలో ఉన్నాడే స్వామి, ఆ గొడవలో ఉన్నాడు ఆయన. పాపం ఆయన నమ్ముకుని ఓట్లు వేసిన వాళ్ళు, నాయనా ఆయన నమ్ముకుని చంద్రబాబుకి ఓట్లు వేసిన వాళ్ళు ఇవాళ ఏమనుకుంటున్నారో నేను చెప్పకూడదు, సమయం చెప్పి చెబుతా. ఆ ఉస్తాద్ భగత్ సింగ్ సంగతి ఏంటో తెలుసుకోమను. లేదంటే ఆ హరిహర వీరమల్లు రేపు రిలీజ్ అవుతుందంట, దాని సంగతి చూసుకోమను. మాకేం అభ్యంతరం లేదు. ఆ హరిహర వీరమల్లు 5 సంవత్సరాలు తీశారు, అయినా ఆ సినిమా బ్రహ్మాండంగా ఆడాలని, ఆ నిర్మాతకు కనక వర్షం పడాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. మరోవైపు హరిహర వీరమల్లు చిత్రం ప్రీ రిలీజ్ వేడుక వాయిదా పడింది. ఈ నెల 8న తిరుపతి SVU గ్రౌండ్ లో ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా అనివార్య కారణాలతో ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నామని సినిమా యూనిట్ ప్రకటించింది. ఇదిలా ఉంటే హరిహర వీరమల్లు కోసం తీసుకున్న పారితోషికాన్ని తిరిగి ఇచ్చేస్తున్నట్లు పవన్ ప్రకటించారు. 2020లో అధికారికంగా ఈ సినిమా మొదలు కాగా సుదీర్ఘకాలం సెట్స్ పైనే ఉండిపోయింది. పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీ కావడంతో సినిమా మరింత ఆలస్యమవుతూ వచ్చింది. ఇన్నేళ్ల పాటు సినిమా సెట్స్ పైనే ఉండడంతో నిర్మాత AM రత్నంపై ఆర్థికంగా అదనపు భారం పడింది. ఈ విషయాలను తెలుసుకున్న పవన్ కళ్యాణ్ తాను అడ్వాన్స్ గా తీసుకున్న పారితోషికం మొత్తాన్ని తిరిగిచ్చేశారు.